భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, ఈ శక్తి స్వరూపిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఖచ్చితంగా నేను అండగా ఉంటానని నీకు తెలుసు కదా. ఎవరు వదిలినా నేను వదలను తల్లి. అందుకే ఎప్పుడు కూడా నిన్ను వదలకుండా నీతోనే ఉన్నాను. ఈ కఠిన పరిస్థితిలో కూడా నిన్ను వదులుతానని అనుకోవద్దు. ఖచ్చితంగా నీతోనే ఉంటానమ్మా. అన్నీ సవ్యంగా జరుగుతాయి. నీ జీవితంలో నువ్వు కలిసి వచ్చేలాగా నీకు అన్నీ మెరుగుపరిచేలాగా చేస్తాను. అన్నీ కలిసి వస్తాయి. అనుకున్న సమయంలో జరగకుండా పోతుంది కదా. ఇక నుంచి అలా జరగదు. ఈ తల్లి నీ రక్షణ కవచంలో ఉన్నప్పుడు నీకు ఏదీ కూడా జరగదు అన్న మాటకే ఆస్కారం ఉండదు తల్లి. నేను ఒక విషయం గమనిస్తున్నాను. నీళ్లలో ఒక అనుమానం అనేది తలెత్తింది. అది ఏంటో తెలుసా? ఈ యొక్క పని తలపట్టేటప్పుడైనా సరే, ఇది జరగనా, నాకు అందుతుందా, నేను దీనికి అర్హుణ్ణా అనే కదా నీ ఆలాపనంతా కూడా. వదిలేయి తల్లి. ఎందుకంటే ఏదైనా సరే నువ్వు సాధిస్తే నీ చేతికి అందుతుంది. ఈ తల్లి అనుగ్రహం నీకంటే పరిపూర్ణంగా నీకు ఈ విషయం అందుతుంది. అందుకే ఏదైనా సరే నువ్వు గంభీరంగా నిన్ను గర్వంగా తలెత్తుకొని నిలబడేలాగా నిన్ను నేను గౌరవపరుచుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు. ఇతరులు మాట్లాడి నిన్ను నమ్ము తక్కువ చేసుకొని ఉంటే నిరుత్సాహం వస్తుంది. అందుకే చెబుతున్నాను, నీ జీవితంలో కొన్ని అద్భుతాలు తప్పకుండా ఈ అమ్మ జరిపిస్తానని నమ్ము. ఒక మాయాజాలంలా అన్నీ జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు నీకు జరుగుతాయని నమ్ము. అన్నీ మాయాజాలంలో జరుగుతాయని చెప్పాను కదా. అంటే మెరుపు వేగంలో నువ్వు జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది. కానీ చాలా రహస్యంగా నీ కోసం కొన్ని పనులు ఈ తల్లి జరిపిస్తుంది. నా అద్భుతాలను నీ కళ్ళల్లో చూడలేవు. నా యొక్క ఎన్నో అద్భుతాలు, ఎన్నో దర్శన భాగ్యాలు ఎంతోమంది భక్తులకు చూపిస్తున్నాను కదా. ఆ విషయం నీకు తెలుసు కదా తల్లి. అందరూ అనుకునేలాగా నేను ఏదీ చేయను. నా బిడ్డల్ని నేను కాపాడుకుంటూనే సర్వస్వాన్ని నిర్వహణ చేసుకుంటాను. చెడ్డవారిని మంచివారిలా చేయాలి. చెడ్డవారి ఆలోచనల్ని ఉన్నవారిని తొలగించి మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళని కల్పించాలి. చెడు మార్గంలో పట్టారు అంటే వాళ్ళ పరిస్థితి వల్లనే కదా అని నేను భావిస్తాను. వాళ్ళ నుంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడూ కూడా తాపత్రయపడతాను. నా యొక్క భక్తులైన బిడ్డలైనా ఎవరైనా సరే చెడు దారిలో వెళ్ళారంటే వాళ్ళని శిక్షిస్తాను అనుకోవద్దు బిడ్డ. వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని కఠిన పరీక్షలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అని కష్టంగానే ఉంటాయి, అలాగే కఠినంగానూ ఉంటుంది. అవి శిక్షలా భావించవచ్చు. అవి మిమ్మల్ని మెరుగుపరచడానికి మాత్రమే. తెలుసుకో. కొన్నిసార్లు నా లీలలని మహిమల్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అలాంటప్పుడు నా తల్లి నా పక్కనే ఉంది అనే ఒక్క పర్వానికి నువ్వు రావాలి. నీ మనసులో ఒక ఆందోళన ఉంది కదా. ఏం జరగలేదు అనే ఒక గందరగోళంలో ఉన్నావు. అలా ఆందోళన మనసులో ఉంటే ఎలా చెప్పు? నీ వల్ల తెలుసుకోగలిగిన సరే, తెలుసుకోలేకపోయినా సరే, నీకైనా నా పనులు నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఏకి కారణం లేకుండా ఏదీ జరగదు. ఏకైక పనులను ఎప్పటికీ ఆపన్నా. నీ పరిస్థితిని నా పనులకు అర్థం కాకుండా ఉన్న కొద్దీ కష్టకాలంగా ఉంటుంది. అవి అర్థమైన తర్వాత ఆనందకాలంగా మారుతుంది. కొన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఎదుర్కోవాల్సిన రోజులు నీవి. కొన్ని ఎదుర్కోవాల్సిన కఠినమైన రోజుల్ని దాటి వచ్చేసాను. ప్రేమాభిమానం, ఆప్యాయత కోసం ఎక్కువ ఆరాట పడతాను కదమ్మా. కానీ ఇప్పుడు ఈ సముద్రంలో దిగేశావు కదా, ఖచ్చితంగా నడవాల్సిందే. కలలు అనే సముద్రంలో దిగినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఆశలు అనే నీటిలో దిగాక ఖచ్చితంగా ఈ
దయవలసిందే, సముద్రాన్ని దాటవలసిందే. ఇప్పుడు నువ్వు ఆ సముద్రంలో దిగావు, అలాగే నిలుచున్నావు. ఎలా చెప్పు? తప్పక దాటాల్సిందే. ఖచ్చితంగా ఈత రావాల్సిందే, ఈదాల్సిందే. ఈ యొక్క పోరాటాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందే తల్లి. నీకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని ఈ అమ్మ నీకు అందిస్తుంది. ఈ ఎన్నో ఆటంకాలు, ఆటుపోటులు ఎన్నున్నా సరే రావచ్చు, కానీ నిరుత్సాహపడకు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం ఇక మీద కొంత లోతులోకి వెళుతుంది. అప్పుడు కూడా ధరపడకు, భయపడకు. ముందుగా వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అంతేకాకుండా నీ జీవితానికి ఒక అర్థం కూడా తెలుస్తుంది. అవును బిడ్డ, కొంతకాలం నడువు. నిన్ను కొంత దూరం కూడా నడువు. నీకు కావలసినంత దూరం అయిపోతుంది. ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంటుంది. అప్పుడు నీకు ఆనందకరమైన లోకం కనిపిస్తుంది. లక్ష్యం దగ్గరకే వెళ్ళిపోతున్నావు. అలసిపోయావో కొంచెం తిరిగి చూడు. నీ తల్లి, నీ శక్తి స్వరూపిణి అయిన ఆ దుర్గమ్మదేవి ఎప్పుడూ నీ వెనకే ఉంటాను. నీ లక్ష్యాన్ని చేరే వరకు నీ వెనకాలే నిన్ను నడిపిస్తాను తల్లి. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.